హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సాఫ్టెక్, ద లేటెస్ట్ జాబ్ అప్డేటింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళు రీసెంట్గా నాన్ టెక్నికల్ కేటగిరీలో కొన్ని వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. మనకి ఈ కేటగిరీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఇద్దరికి పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇవి గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పోస్టులు. అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్. మనకి ఈ పోస్టులకి కంప్లీట్గా 11,558 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్రాడ్యుయేషన్ పోస్టులకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ని ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th సెప్టెంబర్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th అక్టోబర్. అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ని ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21st సెప్టెంబర్ అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 20 అక్టోబర్. ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th అండ్ ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకు కూడా ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలిజిబుల్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 years. ఇది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అండ్ గ్రాడ్యుయేట్స్కి 18 to 36 years. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అనేవి 2 కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ టెస్ట్. ఇప్పుడు వీటి అన్నిటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ వచ్చేసి ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూస్తే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి 990 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 361 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్కి 72 వేకెన్సీస్ అండ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి 2022 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా కంప్లీట్గా మనకి 3,445 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్, దీనికి 3,144 వేకెన్సీస్ ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, దీనికి 1,736 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1,507 వేకెన్సీస్ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ పోస్ట్కి 994 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా మనకి గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసి 8,113 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఫీ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. దీనిలో మనకి 400 రూపీస్ అనేవి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత రిఫండ్ ఇస్తారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కేటగిరీస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ 250 రూపీస్లో బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత మనకి రిఫండ్ ఇస్తారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులకి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి 12th సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా అండ్ ఆల్రెడీ 12th కంప్లీట్ అయిన వాళ్ళైనా ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి, హిందీ ఆర్ ఇంగ్లీష్లో టైపింగ్ చేయగలిగి ఉండాలి. నెక్స్ట్ ఈ పోస్టులకి సంబంధించిన శాలరీస్ వచ్చేసి ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి 19,900 రూపీస్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 19,900 రూపీస్, ట్రైన్స్ క్లర్క్కి 19,900 రూపీస్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి 21,700 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులకి శాలరీస్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్ట్కి 29,200 రూపీస్ ఉంటుంది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 35,400 రూపీస్ ఉంటుంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 29,200 రూపీస్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి 29,200 రూపీస్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి 35,400 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ శాలరీస్తో పాటు మనకి ఎక్స్ట్రా అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అవి వచ్చేసి డియర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, పెన్షన్ స్కీమ్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఈ ఎగ్జామ్ వచ్చేసి 90 minutes కండక్ట్ చేస్తారు. అండ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 120 minutes టైం ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1లో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ 30 ఉంటాయి 30 మార్క్స్కి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ 30 ఉంటాయి 30 మార్క్స్కి.
జనరల్ అవేర్నెస్ గురించి 40 క్వశ్చన్స్ ఇస్తారు 40 మార్క్స్కి. ఇలా 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 40%, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 30% మార్క్స్ రావాలి, ఎస్సీ వాళ్ళకి 30% మార్క్స్ రావాలి, ఎస్టీ వాళ్ళకి 25% మార్క్స్ రావాలి. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 చూస్తే ఇది కూడా టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 120 మినిట్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి సేమ్, ఇది కూడా 1/3 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ సెక్షన్ మ్యాథమెటిక్స్లో 35 క్వశ్చన్స్ ఇస్తారు 35 మార్క్స్కి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 క్వశ్చన్స్ ఇస్తారు 35 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ గురించి 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. ఇలా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి 120 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సెక్షన్లో నెంబర్ సిస్టమ్స్ గురించి, డెసిమల్స్ గురించి, ఫ్రాక్షన్స్ గురించి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ సెక్షన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో సిలబస్ వచ్చేసి ఎనలాగీస్, కంప్లీషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలైటికల్ రీజనింగ్, సిలోగిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, వీటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ జనరల్ అవేర్నెస్లో సిలబస్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియా లిటరేచర్, ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్సెస్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటిక్స్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్స్, UN and other important organizations, environmental issues concerning India, basics of computers and computer applications, common abbreviations, transport systems in India, Indian economy, famous personalities of India and world, flagship government programs, flora and fauna of India, important government and public sector organizations of India, and current general knowledge. సో ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ అప్లై లింక్స్ అనేవి మనకి 14th నుంచి యాక్టివ్గా ఉంటాయి. అప్పటి నుంచి ట్రై చేయండి అప్లై చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే.